గత ఏడాదిలాగే ఈ మామిడి సీజన్ కూడా తోతాపూరి పండించిన రైతులకు ఆర్థికంగా కష్ట నష్టాలు పాల్చేసిన విషయం తెలిసిందే. తోతాపూరిలో కాస్త రంగున్న కాయలు మాత్రం ఏదో విధంగా పర్వాలేదులే అనిపించే ధరలు పలికాయని స్థానిక రైతులు పేర్కొంటున్నారు. తిరుపతి జిల్లా దామల్చెరు మ్యాంగో మార్కెట్లో ఈ ఏడాది రంగు కాయలు తోతాపూరిలో పర్వాలేదు అనిపించే ధరలు పలికాయని వారు ఈ సందర్భంగా పేర్కొంటున్నారు. సీజన్ ప్రారంభంలో తోతాపూరి కవర్ కట్టిన కాయ అత్యధికంగా టన్ను 22,000 రూపాయలతో స్థానిక వ్యాపారులు కొనుగోలు చేశారని, ఇప్పుడు రాను అవన్నీ పూర్తయితే తోతాపూరి లైన్ కాయ రంగుకాయ సగం రంగున్న తోతాపూరి అయితే టన్ను 10,000 నుండి 12-13,000 వరకు కొనుగోలు చేస్తున్నట్లు స్థానిక వ్యాపారులు పేర్కొన్నారు. అదే లైన్ కాయ పూర్తిగా 90% పైబడి రంగున్న తోతాపూరిని ఇతర రాష్ట్రాల వ్యాపారస్తులు టన్ను 15,000 నుండి 17,000 వరకు కొనుగోలు చేస్తున్నట్లు వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు. తోతాపూరి గుజ్జు పరిశ్రమలు టన్ను 6,000తో మరియు ర్యాంపులు మండీల వద్ద గుజ్జు కోసం 4,000తో కొనుగోలు చేస్తున్న విషయం తెలిసిందే. కాస్త సగం రంగు ఉన్న కాయలైతే 8,000 పైబడే కొనుగోలు చేస్తుండడంతో పర్వాలేదులే అనిపించేలా తోతాపూరి ధరలు ఉన్నాయని, లేదంటే పూర్తిగా నష్టపోయేవారమని వారు పేర్కొంటున్నారు. ఇక రాబోయే రోజుల్లో తోతాపూరి ధరలు పెరుగుతాయా అంటే లైన్ కాయ కాస్త పెరిగే అవకాశం ఉందని స్థానిక వ్యాపారులు పేర్కొంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే దామల్చెరు మ్యాంగో మార్కెట్లో టేబుల్ రకాలు దాదాపు 80% పైబడి పూర్తవడంతో ఇక ఇతర రాష్ట్రాల వ్యాపారస్తులు తోతాపూరి లైన్ కాయని నమ్ముకుంటున్నారని, లేదంటే మండీలు మూసేసే పరిస్థితి దాపరిస్తుందని ఈ సందర్భంగా వారు అన్నారు. ఇక రాబోయే రోజుల్లో తోతాపూరి టన్ను లైన్ కాయ రంగున్న కాయలు 20,000 పైబడి పలికినా ఏమాత్రం ఆశ్చర్యపోవాల్సిన పని లేదని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు.